మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. హీరో అన్నాక బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాలి. సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూనే పక్కా ప్లాన్ తో రిలీజ్ డేట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే అప్లై చేస్తున్నాడు రౌడీ స్టార్. చేతిలో ఉన్న 3 సినిమాలను షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన సినిమాల విషయంలో ప్లానింగ్ మార్చాడు. లైగర్ ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD12 చేస్తున్నాడు. ఇటీవల కేరళలో మేజర్ షెడ్యూల్ పూర్తయింది. మార్చి 28న సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో జనవరి మంత్ ఎండింగ్ కల్లా పెండింగ్ వర్క్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు విజయ్. VD12 సెట్స్ పై ఉన్నప్పుడే మరో 2 ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశాడు రౌడీ స్టార్. ఇందులో ఒకటి రవి కిరణ్ కోలా సినిమా కాగా మరొకటి రాహుల్ సంకృత్యాన్ పీరియాడిక్ ప్రాజెక్ట్. ఈ 2 సినిమాల ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాయి. కానీ ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. వీటిపై కూడా అద్దిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. ఫిబ్రవరి నుంచి VD14 స్టార్ట్ చేస్తాడట రౌడీ స్టార్. ఇది 18వ శతాబ్దంలో జరిగిన కథ. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 2 నెలలు దీనిపై వర్క్ చేసి ఆ తర్వాత రవికిరణ్ కోలా సినిమాకి షిఫ్ట్ అవుతాడట. మొత్తానికి 2025లో 3 సినిమాలు విడుదల చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.